హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తెహల్యాస్ కిచెన్. ప్లీజ్ డు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇవాళ రాఖీ స్పెషల్ సూజీ రవ్వ స్వీట్. చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే స్వీట్. ఈవెన్ బిగినర్స్ కూడా ఎంతో పర్ఫెక్ట్గా చేసేయచ్చు. ఈ రాఖీకి ఎవరో చేసిన స్వీట్ కాదండి, మీరే మీ అన్నయ్యలకి, తమ్ముళ్ళకి మీ చేతితో చేసిన స్వీట్ని తినిపించండి. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 కప్ రవ్వ వేసుకోవాలి. అదే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ. అది వేసేసుకొని లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోకి 1.5 కప్ పాలు పోసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు 1.5 కప్ పోసుకొని కలుపుకోవాలి. ఈ రవ్వ అంతా పాలని పీల్చేసుకొని దగ్గర పట్టేస్తుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, 1-2 మినిట్స్ అంతే. ఇలా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటూ మనం చపాతీ పిండికి ఎలా కలుపుతామో అలా మంచిగా ఒక ముద్దలాగా కలిపేసుకొని అలా ఫ్లాట్గా చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 1/2 కప్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, 1/2 కప్ మిల్క్ పౌడర్, 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంతా మనకి ఆ కొబ్బరి పొడి, మిల్క్ పౌడర్, ఇలాచీ అంతా ఆ రవ్వలోకి మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా తీసుకుంటూ అలా పొడవుగా ఒత్తుకోవాలి. సిలిండ్రికల్ షేప్లో అలా ఒత్తుకోవాలి. సన్నగా, అంత సన్నగా అంత లావు కాకుండా మీడియం చూపిస్తున్న షేప్లో చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా ఏమీ ప్రెస్ చేయొద్దు, మామూలుగా అలా అన్నీ ఒత్తుకోండి. అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చూసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 కప్ షుగర్ వేసుకోవాలి, 1 కప్ వాటర్, ఇప్పుడు మనము కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసి కలుపుకోండి. మనకి షుగర్ అంతా కరిగిపోయాక కొంచెం జిగురు పాకం రావాలి. తీగ పాకం అవసరం లేదు, కొద్దిగా జిగురు ఇలా వస్తే చాలు. చూడండి, ఇలా జిగురు రావాలి, చూడండి అలా, అంతే. తీగ పాకం అవసరం లేదు. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా
ఇందులోకి వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టాలి. అప్పటి నుంచి సిమ్లో ఉంది కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 minutes ఉడికించేసుకొని అలా ఉడికించేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి 5 minutes తర్వాత అలా ఒకసారి కలిపేసుకోవాలి. మనం స్పూన్ పెడితే అది విరిగిపోతాయి, సో స్పూన్ ఏం పెట్టొద్దు. అలా కడాయిని ఒకసారి కదుపుకోవాలి. కదుపుకొని ఒక 1-2 minutes అలా పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది చల్లారిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని ఇంకో చిన్న గిన్నెలో ఎండు కొబ్బరి పొడి తీసుకొని ఇలా కోట్ చేసుకోవాలి. అలా అన్ని ఒక్కొక్కటిగా కొబ్బరి పొడి కోట్ చేసుకోవాలి. ఎక్కువ స్టవ్ మీద నుంచి తీసినాక ఎక్కువసేపు ఆరనివ్వద్దు. ఒక 2 minutes స్టవ్ నుంచి తీసిన తర్వాత ప్లేట్లోకి వేసుకున్నాక ఒక 2 minutes తర్వాత మనం కొబ్బరి పొడి కోట్ చేసేయాలి, లేదంటే మళ్ళీ అది కోట్ అవ్వదు. మనకేమంత వేడిగా ఉండదు, కోట్ చేసేసుకోవడమే. అంతేనండి. నేనైతే ఇలా డెకరేషన్కి పైన రోజ్ పెటల్స్ పెట్టాను. మీరు కావాలంటే పిస్తాతో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అంతేనండి, హైజీనిక్గా స్వీట్ ఇలా చేసుకొని మీరు హ్యాపీగా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోండి. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.